దేవుని పిల్లల దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యము జీవము కలది. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము నిర్ణయించిన వారి అయిన కట్కము వంటిది అని వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యము మర్మమై ఉన్నది అని సెలవిస్తున్నాడు పౌలు. దేవుని వాక్యములో ఉన్న దాగి ఉన్న సత్యాలను బోధించడానికి దేవుడు మాలాంటి వారిని ఎన్నుకొని నిలబెడుతూ ఉంటాడు. దేవుడులాగా మా కుటుంబ ప్రార్థనలో నిన్నటి దినాన్ని ఒక వచనాన్ని చదవాలి. ప్రవక్తలైనను నా శ్రమకులైనను ఎవరైనా రహస్యముగా దూషించిన ఎడల వారికి నేను కీడు చేస్తాను అని. నేను ఆ మాట చదివినప్పుడు నేను చాలా పశ్చాత్తపడ్డాను. నేను సేవకు రాని క్రితం చాలా మందిని నేను దూషించాను. చాలా దైవజనుల్ని ఇమిటేట్ చేస్తున్నాను. చాలా మంది దైవజనుల్ని వారి శరీర ఆకృతిని చూసి విమర్శించిన వారిని. దేవుని బిడ్డలారా, అన్నటి దినాన్ని చదివినప్పుడు చాలా పశ్చాత్తపడి మేము ప్రార్థన చేసి ఆ సమయంలో దైవజనుల ఆత్మతో ముక్కబడింది. దేవునికి స్తోత్రం. నేను మరలా మీకు సెలవిస్తున్నాను, నీ మధ్యన నేను సేవకునిగా లేక దైవజనుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలారా, మనమందరం అలాంటి తీర్మానం ప్రతి ఒక్కరూ ఉండాలని నా యొక్క తపన, ఆశ. భూమి మీద ఎన్ని కలిగినా ఎన్ని ఉన్నా ఏది మనం తీసుకువెళ్ళలేదు, కానీ ఒకటి మాత్రం దేవుడు మనకి ఇచ్చాడు. అదే మనం పొందిన రక్షణ. ఇది మనుషులెవరు ఇచ్చేది కాదు, రాజులెవరు ఇచ్చేది కాదు, గొప్ప గొప్ప మహామంత్రులు ఎవరు ఇచ్చేది కాదు. నీ కొరకు నలగొట్టబడిన, నీ పాపముల నిమిత్తమై శిలువరాజులో రక్తము కాచి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచిన పునరుద్ధారుడైన యేసుక్రీస్తే ఇచ్చిన రక్షణ నీతో ఉంటుంది. ఆ రక్షణ నిన్ను మరణములకు అప్పగించకుండా, ఆ రక్షణ నిన్ను మరణములకు అప్పగించకుండా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు నిన్ను నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారిలాగా లోపలికి రండి అని పిలవటానికి దేవుడు ఇక్కడ భూమి మీద తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడే నిన్ను రక్షించుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపు విధానం ఎంత గొప్పదండి. ఆ పిలుపులో ఉన్న మాధుర్యము, ఆ పిలుపులో ఉన్న గొప్పతనాన్ని వినడానికి దేవుడు ఈ యొక్క ఆరాధనను సమకూర్చుకుంటూ ఉంటాడు. దేవుని పిల్లల, మన రోమిలకు రాసిన పత్రికలో కొన్ని సత్యాలను చూస్తూ ఉన్నాము, కొన్ని అనుభవాలను మనము వింటూ ఉన్నాము. అక్కడి నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ పౌలు రాసిన విధానము కొరింథీ విశ్వాసులు ఒక్కొక్క తెగగా చీలిపోయి ఆనాటి ప్రఖ్యాతి చెంది నిలిచిన క్రైస్తవ అగ్రస్థానాధిపతుల ప్రక్కన నిలిచిన విధానం. దీనికి అతి మూలమైన కారణము ఏమిటి అని చూస్తే, అప్పట్లో వారికి వ్రాయబడినటువంటి నూతన నిబంధనమైన అధికార ప్రమాణాన్ని పౌలు ఈ కొరింథీ సంఘానికి ఆత్మీయమైన దృశ్యాలను చూపించటానికి ఈ ప్రయాణములో, ఈ సువార్త ప్రయాణంలో కొరింథీ సంఘాన్ని ప్రాముఖ్యమైన కేంద్రముగా ఏర్పరచుకుని పౌలు ఆ సంఘమును స్థాపించి నిలవబడినప్పుడు యెరూషలేములో పేతురును ప్రసంగాన్ని విన్నటువంటి ముగ్గురు క్రీస్తుని అనుభవిస్తున్న వారు ఈ కొరింథీ సంఘాల్లో చూచి పౌలు తన హృదయమందు సంతోషిస్తున్నాడు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమయాల్లో రాస్తున్న ఈ కొరింథీ పట్టణాన్ని లేక కొరింథీ సంఘాన్ని గురించి దేవుని యొక్క ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇదే మనం 20వ వచనం నుంచి మొదటి అధ్యాయము
20వ వచనము నుండి మనము చదువుకుందాము. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుమినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవునికి స్తోత్రం. దేవుడు 2 విషయాలు పౌలు ద్వారా సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి ఏమిటంటే మానవునికి ఉన్న జ్ఞానం, రెండవది ఏమిటి అంటే మానవునికి ఉన్న వెర్రితనం. ఈ రెండింటిని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు అంటే కొరింథీ సంఘములో జ్ఞానులు ఉన్నారు, కొరింథీ సంఘములో తత్వవేత్తలు ఉన్నారు, కొరింథీ సంఘములో ఘనులైన వారు ఉన్నారు, కొరింథీ సంఘములో గొప్పవారు ఉన్నారు, కొరింథీ సంఘములో ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఆత్మపూర్ణుడైన దేవుడు అపోస్తలుడైన పౌలును మరుగు చేసుకుని నిలవబెట్టి మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ మాటలు. దేవుడు కొన్ని పర్యాయాలు ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు వారందరి మధ్యలో ఏ మాటలు ఉంటాయంటే వారి చిన్నతనం నుంచి వారి స్నేహం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదే ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు వారు రక్షించబడినప్పటి నుంచి జరిగిన సంగతులు, సాక్ష్యాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. స్నేహితులకి ఇద్దరు విశ్వాసులకు మధ్య తేడాను మనం గమనిస్తూ ఉన్నాం. దేవునిలో ఉన్న ప్రజలకు, లోకములో ఉండినటువంటి ప్రజలకు మధ్యన ఉన్న తేడాను పౌలు సెలవిస్తూ ఉన్నారు. ఏమని సెలవిస్తున్నాడు? జ్ఞాని ఏమయ్యాడు? నేను జ్ఞాని అని చెప్పుకున్నవాడు, నాకు అన్ని తెలుసు అని చెప్పుకున్నవాడు, నాకు ప్రపంచంలో తెలియదు ఏదీ లేదు అని చెప్పుకునేవాడు జ్ఞాని ఏమయ్యాడు? చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా చెప్పుకునేవాడిని. నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు తెలవదు ఏది లేదేవాడిని. ఎలాగ మా కాంట్రాక్ట్ అప్పుడే అదంతా పని అనేవాడిని. దేవుడు పిల్లగా వచ్చు అనుకుంటాం మనం అంతే, కానీ చివరికి జరిగేది తెలుసా? ఘోరమైన ప్రమాదం. ఘోరమైన ప్రమాదంలో పడిపోతాం. ఎందుకో తెలుసా? అన్ని నాకే తెలుసు అనుకునేవాడు నష్టంలో పడిపోతాం. అన్ని నాకు తెలుసు అనువాడు. నువ్వు ప్రమాదములో నష్టములో పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేస్తాడు? జ్ఞాని ఏమీ తెలియనట్లుగా వస్తాడంటే జ్ఞాని ఎలా ఉంటాడండి? చాలా కామ్గా ఉంటాడు, నిశ్శబ్దంగా ఉంటాడు, అల్లరి చేయడు. నాకు తెలుసు అని చెప్పి ఎగరేయండి, గతులు తనకు సమయం వచ్చినప్పుడు తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. దేవుని పిల్లలా, నీలో ఉన్న జ్ఞాని ఏమయ్యాడు, నీలో ఉన్న శాస్త్రి ఏమయ్యాడు అని శ్రమిస్తున్నాడు. తన్ను తాను యోచించుకునేవాడు, తన్ను తాను జ్ఞానము అని చెప్పుకునేవాడు, తన్ను తాను వివేకిని అని చెప్పుకునేవాడు ఈ శాస్త్రి అయినా ఈ జ్ఞాని అయినా ఏమయ్యాడు? దేవుని పిల్లలా, మనం అనుకుంటాము చాలా కథలు వినే ఉన్నాం, చాలా కథలు చదివే ఉన్నాం. మన అనుభవంలో చాలా కొన్ని అనుభవపూర్వకమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని పిల్లలా, మన జీవిత విధానంలో ఈ నడిపింపులో మానవునికి ఉన్న జ్ఞానము దేవుని ముందు ఎలాంటంటే, దేవునికి ఒకవేళ దేవునికి వెర్రితనం ఉంటే ఆ వెర్రితనం కంటే మన జ్ఞానం అంట చాలా చిన్నదంట. అందుకని సొలొమోను అడిగాడు దేవుడిని, నేను బాలులను, అనుభవం లేని వాడిని, నాకు శాస్త్రాల గురించి కానీ ధర్మశాస్త్రం గురించి కానీ నాకు తెలియదు, నా వయస్సు రాలేదు, అయినా నువ్వు నాకు అధికారం ఇచ్చావు, కాబట్టి నీవిచ్చిన అధికారములను దుర్వినియోగం చేయకుండా నాకు జ్ఞానము దయచేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను ఏమంటున్నాడు? జ్ఞానం దయచేయి. మా డిగ్రీ మొదటి సంవత్సరంలో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని ఒక మంచి లెసన్ ఉండేది.
మా లెక్చరర్ ఆ యొక్క లెసన్ చెప్పేటప్పుడు నాకు ఈ సులభం గుర్తు వస్తూ ఉండేవాడు. దేవుడి పిల్లగా జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నాడు. జ్ఞానము అనేది మనందరికీ కావాలి. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? సామెత గ్రంథంలో సొలొమోను చాలా మంచి మాట చెప్పాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చేది ఏంటంట? జ్ఞానం. జ్ఞానవంతుల ప్రమాదము గ్రహించగలడు. జ్ఞానవంతుల నష్టాన్ని గ్రహించగలడు. జ్ఞానవంతులు ముందు వెనుక చూసి చక్కగా ప్రవర్తించగలడు. జ్ఞానము లేనివాడు ప్రమాదములో పడిపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారలారా, పౌలు సాధిస్తున్నటువంటి మాటలు, ఈ లోకములో తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. లోబడనందుకు, దేవునికి లోబడనందుకు, దేవుని అందరి భయభక్తులు లేనందుకు దేవుడు మానవుని ఏం చేసినట్టండి? వెర్రివాడిగా చేశాడు. ఏమైపోయినట్టు మానవుడు వెర్రివాడైపోయాడు. ఎందుకు మానవుడు వెర్రివాడైపోయాడు అంటే, నేను జ్ఞానిని అనుకున్నాడు, నేను శాస్త్రిని అనుకున్నాడు, నేను తెలివి కలిగిన వాడిని అనుకున్నాడు, నేను బలము కలిగిన వాడిని అనుకున్నాడు. దేవుడు చూశాడు, వాడిని ఎందుకు పనికి రాని వాడిగా చేశాడు. వాడు ఏమయ్యాడు అని అడుగుతున్నాడు. దేవుని పిల్లగా 21వ వచనంలో చూద్దాము. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మిన వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవునికి స్తోత్రం. తత్వజ్ఞానము, దేవజ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము, ఆత్మీయ స్థితిలో ఉండే అజ్ఞానుల గురించి పౌలు సరిస్తున్నారు. ఎన్ని జ్ఞానం చెప్పండి. నాన్నగారు ప్రసంగం చేస్తున్నప్పుడు మంచి జ్ఞానం గురించి చాలా మంచి సబ్జెక్ట్ మాట్లాడేవాడు. ఏమనేవాడంటే, జ్ఞానము, అజ్ఞానము, సుజ్ఞానము, విజ్ఞానము. ఒక జ్ఞానం గురించి 4 పాయింట్లు చక్కగా చెప్పేవాడండి. దేవుని పిల్లగా ఇక్కడ పౌలు కూడా సంధిస్తున్నాడు. తత్వజ్ఞానము, దేవుని జ్ఞానము, ఇంకే జ్ఞానం అంటే ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనుషులు బలము చూత తెలివి చేత ఎంచుకొని తెచ్చించుకున్న వారి యొక్క అజ్ఞానముల గురించి, ఆత్మీయతలో ఉన్నటువంటి అజ్ఞానముల గురించి దేవుడు పౌలు చేత కొరింథీ సంఘానికి ప్రసంగిస్తున్నారు. దేవుడి వల్ల తత్వజ్ఞానము ఎలాంటిది? దేవుడి వల్ల మేము BTS అనే దినాల్లో 2 జ్ఞానాలు ఉండేవి. ఒకటి దేవుని జ్ఞానము, 2 సాతాను జ్ఞానం. దేవుడి వల్ల ఈ దేవుని జ్ఞానము మానవుడు ఎవడను ఇవ్వలేడండి. నువ్వెంతటి బైబిల్ జ్ఞానమును బోధించు కళాశాలకు వెళ్ళి నేర్చుకుందామన్నా కానీ ఏ మనిషి కూడా దేవుని జ్ఞానము ఇవ్వలేదు. దేవుని జ్ఞానము ఇవ్వగలిగిన వాడు దేవుడే. నాకు జ్ఞానము కావాలని దేవుని అందరి భయభక్తులు కలిగి మోకరించి కన్నీటితో నేను పాపిని ఒప్పుకున్న వాడి దేవుడు జ్ఞానవంతునిగా చేస్తాడు. దేవుని పిల్లగా అది తత్వజ్ఞానం. పుస్తకాలు చదివి, గ్రంథాలు చదివి, వాటిలో కొన్ని సత్యాలను వెతికి, వాటిలో గ్రంథాలను పఠించి నేర్చుకున్న దాన్ని దేవుని జ్ఞానము అనరు. దేవుని జ్ఞానం అంటే నువ్వు దేవుని అడిగితే వచ్చేది దేవుని జ్ఞానం. పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం తత్వజ్ఞానం. ఈరోజు నా పుస్తకాలు చదివే జ్ఞానం ఉందా? దేవుని అడిగి తెచ్చుకునే జ్ఞానం నీలో ఉందా? ఏ జ్ఞానం ఉంది నీలో? దేవుని పిల్లగా గ్రహించండి. రెండవదిగా, మూడవదిగా ఆత్మీయతలో ఉన్నటువంటి అజ్ఞానం. ఏంటి అంటే ఆత్మీయతలో ఉన్న అజ్ఞానము ఏమిటంటే దేవునికి లోపడకపోవటమే, దేవుని మాట వినకపోవటమే,
దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడకపోవటమే. ఒక దినం ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణం తప్పిపోయావని, ఒక దినం దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం తప్పిపోయావు అని దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడంటే నీవు అజ్ఞానివి అన్నారు. ఆత్మీయమైన అజ్ఞానం. ఈ ఆత్మీయమైన అజ్ఞానం ఈ రోజున ఎంతమందికి చూడండి. భయం లేని వాడు, దేవుడు అంటే భయం లేదు, వర్షం అంటే భయం ఉంది, చినుకలంటే భయం ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదండి. అందుకే ప్రపంచానికి దేవుడు పెద్ద పరీక్ష పెట్టాడు. దేవుడంటే భయం లేనటువంటి ప్రపంచానికి దేవుని వైపుకు తిరిగినట్లుగా భయంకరమైనటువంటి, ఏ భయంకరమైనది? స్వస్థత లేనిటువంటి భయంకరమైన వ్యాధి మన జీవితానికి పెట్టేశాడు దేవుడు. దాని నుంచి తప్పించుకునేవాడు లేదట. మందు తాను పట్టుకుంటున్నారని మందు తయారు చేయడానికి. దేవుని పిల్లారా, దేవుని ఎదుట దొంగలు ఎంతో మంది ఉన్నారని అట్టి వారందరినీ దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు పిల్లారా గ్రహించాలి. ఆత్మీయమైన జ్ఞానం, ఆత్మీయతలో పెరుగుతున్న అజ్ఞానం, సంఘంలో ఉన్న అజ్ఞానం, సహోదరుల మధ్య ఉన్న అజ్ఞానం మనలో కనబడుతుంది. అందుకు దేవుడు నిన్ను వెర్రివాణిగా చేస్తున్నాడు. నీ ఆత్మీయతలో నువ్వు పడిపోకూడదు, సాగిపోకూడదు. ఆత్మీయత సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. అందుకు నేను ఏం చేస్తున్నానంటే, ఎవరొకరు చేత కౌలు పంపించైనా మందిరానికి రండి చెప్పడం, కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా అందరికీ నేను ఫోన్స్ ద్వారా ఆరాధన ఉంది అని తెలియచేస్తున్నాను. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి, నా పాత్ర నేను కాపాడుకోవాలి. ఇంకెవరినైనా నేను మర్చిపోయానేమో అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని పిల్లగా ఒకరికి వారు ఒకరు తెలుసుకొని దేవుని సన్నిధికి రావటమే జ్ఞానం. నాకు ఆయన ప్రార్థన రాలేదు. ఏం నాయన నువ్వు సన్నిధి రాలేకపోయావని అని నేను అడిగితే, నేను నాకు ఫోన్ చేశాడా అంటే, అయ్యో మీ తల్లికి నేను ఫోన్ చేశానయ్యా అంటే, నా తల్లి చేశాడు, నా అమ్మొస్తుంది కదా, నాకేం నేను రాలేదు. ఏం లేదంటే ఆత్మీయత జ్ఞానము. దేవుడు పడగా మనలో ఆత్మీయ జ్ఞానం ఉండాలి. దేవుని యొక్క జ్ఞానానుసారముగా, లోకము జ్ఞానంతో కాదండి. ఏ జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానానుసారముగా ఉండాలి. కానీ లోక జ్ఞానం నీలో ఉంటే నువ్వు దేవునిని ఎరుగవు. నువ్వు దేవుడిని ఎరిగి ఉండాలి అంటే ఆత్మీయ జ్ఞానంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల పౌలు చక్కని మాటలు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 22వ వచనం కూడా చదువుతాం చూడండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానముని వెలుగుచున్నారు. దేవునికి స్తోత్రం. మోస్ట్ ఇంపార్టెంట్ మంచి వచనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. యూదులకి గ్రీసు వారికి ఉన్నటువంటి ఒక మంచి ఏరియాషన్ దేవుడు చూపిస్తున్నాడు, తేడా చూపిస్తున్నాడు. ఏంటి అంటే, యూదులు ఏమడిగారంటండి? సూచక క్రియలు అడిగారు, అద్భుతాలు అడిగారు, మహత్కార్యాలు అడిగారు. నువ్వేం చేస్తావో ఆ మహిమలన్నీ చెయ్యంటున్నారు, అప్పుడు నిన్ను నమ్ముతాము అంటున్నారు. కానీ గ్రీసు దేశస్తులు ఏమడుతున్నారు? ఏమడుతున్నారండి? జ్ఞానమును వెతకొచ్చున్నారు. దేవుడు పిల్లగా మనము అద్భుతాలు కావాలా? మనకు జ్ఞానమును వెతికేటువంటి స్వభావం కావాలి. చాలా మంది మీ దేవుడు గొప్పడైతే మా అబ్బాయి ప్రత్యక్షం మేము అందరం దేవుడు నమ్ముకుంటాం. మీ దేవుడు గొప్పడైతే మా అబ్బాయిని స్వస్థత కలిగి ప్రార్థన చేసి మేము అందరం దేవుడు నమ్ముకుంటాం. దేవుడు ఎందుకు నమ్ముకుంటానంటే, నేను పాపిని అని నమ్ముకోడు. ఎందుకు నమ్ముకుంటాడంట? కేవలము స్వస్థత కోసం. ఈరోజు సంఘాలు కోపంగా సిద్ధపడ్డారు అంటే, సంఘాలలో కోపం
బలవంతులుగా కనబడుతున్నారు అంటే కేవలం దేనికోసం వాళ్ళు స్వస్థత కోసమే. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు ఏం కోరుకున్నారంటే మహత్కార్యాలు కోరుకున్నారు, అద్భుతాలు కోరుకున్నారు, సూచక క్రియలు కోరుకున్నారు. ఇలాంటివన్నీ కోరుకుని దేవునిని పట్టుకోలేకపోయారు, దేవునిని వెతకలేకపోయారు. అందుకని దేవుడు ఆ ప్రాంతంలోని వారి మధ్యనే మరలా పుట్టడానికి ఇష్టపడ్డారు. దేవుని పిల్లల, అందుకనే ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత ఒక శాసనాన్ని సిద్ధం చేశారు. ఏంటో తెలుసా? ప్రపంచంలో యూదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేయండి, దాని ఎక్స్పెన్స్ అంతా నేనే పే చేస్తాను, నేనే భరిస్తాను ఖర్చులన్నీ. మీరు ఎక్కడైనా చెప్పండి, హెలికాప్టర్ పంపిస్తాను, ఏరోప్లేన్ పంపిస్తాను, మీరు మాత్రం యూదులందరూ ఒక దిక్కుకు వచ్చేయండి. ఒకవేళ మీ యూదయ దేశంలో మీకు స్థలం ఇవ్వకపోతే అమెరికా రండి, నేను ఇస్తాను, కానీ ఆయా దిక్కుల్లో మాత్రం యూదులు ఉండవద్దు అన్నారు. అప్పటికి యెరూషలేముని ఒక క్యాపిటల్గా చేసి చాలా తీసుకున్నాడు తప్పు. యెరూషలేమును క్యాపిటల్గా చేసి అప్పుడు రమ్మంటున్నాడు యూదులందరూ, రండి, ఇదిగో మీ దేశం, ఎవరైనా అడ్డు తగిలితే నేను చూసుకుంటాను, మీరు అందరూ రండి. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైన జనాంగమా, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడైతే ఎంత మాత్రము కాదు. యూదులకి జ్ఞానం లేక, దేవుడిని వెతకలేక అజ్ఞాన తిమిరంలో పడిపోయి దేవుని వలన ఏ మేలు పొందలేక శ్రమను అనుభవిస్తున్నారు, కొట్టుమిట్లాడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. మేలు లేక, ఆశీర్వాదం లేక, దీవెన లేక నలగబట్టబడుతున్నారు. ఎందుకు అంటే దేవుడిని వెతకలేక, దేవుని ద్వారా నడిపింపు వారికి లేదు, దేవుని యొక్క ప్రేమ వారికి దొరకడం లేదు. ఎందుకంటే ఈ ఒక సంబంధం అనేది కంటికి కనబడేది కోరుకుంటున్నారే, కానీ వారి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తుని వారు అంగీకరించలేకపోతున్నారు. అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరానుసారంగా ఉన్నప్పుడు యాకోబు బావి దగ్గరకు వచ్చి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అని అడిగారు. హల్లెలూయా. ఎవరుకున్నారా? వాళ్ళకున్న ఉద్దేశం ఏంటంటే యాకోబు మెస్సయ్య వస్తాడు అని చెప్పని ఆ మాటను పట్టుకొని కొండ మీదకి వెళ్ళి బరువు అర్పించి నైవేద్యాలు పెట్టి దహనములతోనూ నైవేద్యాలతోనూ ఆ కొండ మీద ఆరాధిస్తున్నారు. ఎలాంటి ఆరాధన అంటే, పురుషుడైతే తలలు తీసుకుని వెంట్రుకలు తొలగించుకుని గుండెలు బాదుకుంటూ మెస్సయ్య నడుస్తున్నారంట. అందుకని ప్రభు యాకోబు బాగా ఆ పాపాత్మురాత్మకు మాట చెప్పారు, అమ్మా, నీవిచ్చి నీళ్ళు నేను తాగితే మరలా తట్టుకుంటాను, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎప్పటికీ. ఆ మాట విన్న ఆ ప్రియమైన సహోదరి యొక్క ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి, అంతరంగమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఆమె జీవితం ఒక్కసారిగా తన పాపాలకు పుడి స్టాప్ పెట్టాలని యోచించింది. దేవుని మాట విన్నందుకు ఆమె ఏమొచ్చిందో తెలుసా? జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ఉన్నంత కాలము పాపం చేసింది. ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చిందో పాపాన్ని విడిచిపెట్టింది. మనం ఇంకా పాపంలో ఉన్నాము అంటే అర్థమేంటో తెలుసా? దేవుని మాట వినలేదు. ఎవరైతే దేవుని మాట వింటాడో వాడు పాపంలోకి వెళ్ళాడు. అందుకని దేవుని మాట గ్రహించిన స్త్రీ వెంటనే తన పాపాన్ని, తన దోషానంతాన్ని విడిచిపెట్టి ఆ కొండ మీదకు వెళ్ళి చెప్పి, దేవుడు తెలుసవరే, ఇక బలితో పని లేదయ్యా, ఇక నైవేద్యాలతో పని లేదయ్యా, ఇక దహనములతో పని లేదయ్యా, ఇక బలులతో పని లేదయ్యా, వచ్చాడు మెస్సయ్య అని ఒక్కతండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది? ఒక్కతండి, ఒక్కతే. దేవుడు
నాకు కనిపెట్టుచున్న మెస్స ఎక్కడ కాదు, ఆవిడ వచ్చాడు రండి అని చెబితే పాపాత్మురాల మాట ఎవరింటాడండి? కానీ అందరూ ఆమె మాట విన్నారంటే ఏంటి తెలుసా? ఎందుకు తెలుసా? బావి దగ్గరే తన పాపాన్ని విడిచిపెట్టింది. ఎక్కడ విడిచిపెట్టిందండి? బావి దగ్గర తన పాపాన్ని విడిచిపెట్టింది. హృదయాదేశములు కాదయ్యా, ఆల్రెడీ మన దగ్గరికి వచ్చాడు రండి అని అంటే ఆమె మాట మునుపటి కంటే ఇప్పుడు ఆమె వినిపించిన మాట వినాలని వాళ్ళందరి సమయంలో అందరికీ ఆశపడిందంట. ఎప్పుడైతే ఆశ పుట్టిందో ఈమె మాటలో ఏదో మాధుర్యం కనబడుతుంది. ఇంతకుముందు ఈమె ప్రవర్తన, ఈమె మాటలో ఎలాంటి ఉద్దేశాలు లేవే, తేడాగా ఉండేది, పాపము ఉచ్చారణ చేసేది. ఇప్పుడు ఈమెలో కొత్తతనం కనబడుతుంది. ఏంటి కొత్తదనం అని చెప్పి కొండ దిగి వచ్చిన ఆమెను వెంబడించి అప్పుడు బావి దగ్గర ఏమన్నారు తెలుసా? యేసయ్య ఉన్నాడు. ఎవరిస్తున్నా ఈ దినం నేను యూదు అని ఆలోచిస్తున్నాను. గ్రీసు దేశస్తున్నారు కదా, దేవుని జ్ఞానము వెతకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును చాలా వండర్ఫుల్ మంచి మాట చెప్పారు. ఏమో తెలుసా? సిలువ వేయబడిన యేసును మేము ప్రకటించుచున్నాము. ఎవరని చెప్పి? సిలువ వేయబడిన వాడు, సిలువ వేయబడని వాడు కాదు. ఆయన రక్తము కాచిన వాడు, సర్వలోక పాపముల నిమిత్తమై, సర్వలోకముల ప్రతి పాపి నిమిత్తమై పుట్టిన వాడు ఏమి, పుట్టబోవు వాడు నేమి, వారందరి నిమిత్తమే రక్తము కాచిన, సిలువలో రక్తము కాచిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రకటించాలి మనం? మీ ఇంట్లో ఎవరి గురించి ప్రకటించాలండి? మరి ఎవరి గురించి? యేసు గురించి ఎప్పుడైనా మీ ఇంట్లో మీ పాపతో లేక మీ భార్యతో మీ బిడ్డలతో ఎప్పుడైనా చెప్పారా? నువ్వు ఎవరికైనా సువార్త చెప్పాలని ఆశపడితే మొట్టమొదటిగా నీవెవరో తెలియచి, నువ్వు ఎలా రక్షించబడ్డావో తెలియచి, నువ్వు ఎలా క్షమించబడ్డావో తెలియచి, ఎలా స్వస్థపరచబడ్డావో తెలియచి, అలా నిన్ను రక్షించి నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను స్వస్థపరిచి ఈనాడు సజీవుల్లో నింపినటువంటి యేసు క్రీస్తు గురించి ఆకారణ సువార్త బోధించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడులారా, యూదులు ఆటంకంలో ఉన్నాడు, అన్యుడు వెర్రివాడిగా ఉన్నాడు. కానీ యూదులకును గ్రీసు దేశస్తులకును పిలువబడిన ప్రతి వారికి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి గురించి నీకు ఎందుకమ్మా? నువ్వు చేయవలసిన పని నువ్వు చేయ. ఏంటి నువ్వు చేయవలసిన పని అంటే, నువ్వు ఎప్పుడైతే పిలువబడి నువ్వు సాక్షిగా నిలవబడతానని వాగ్దానం చేసి ప్రమాణం చేసి ఉన్నావో అప్పటి నుంచి నువ్వు నిలవబడితే దేవుని శక్తి, దేవుని జ్ఞానము నీలో ఉంచాలి. లేకపోతే ఆ రెండు నీలో ఉండకపోతే నీకెవరని బైబిల్ చెప్తుందంటే వెర్రివాణి. అందుకని దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే ముగింపులు చెప్తున్నారు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే, చక్కని మాట, దేవుని బలహీనత మనుషుల బలము కంటే ఎంత ఎంత గొప్పతనం ఉంది. ఈ రోజున దేవుని గురించి చిన్నగా 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 అనుకుంటున్నావు. అలవాటుతో కూడిన ప్రార్థన, అలవాటుతో కూడిన భక్తి నీ జీవితంలో ఉందేమో, కుదరదు. దేవుని జ్ఞానము, దేవుని శక్తి నీలో ఉన్నాయి. అప్పుడే దేవుడు నిన్ను పెడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లారా, ఈ రోజున నువ్వు దేవుని జ్ఞానము కలిగి, దేవుని శక్తిని కలిగి, దేవుని మూలముగా నిలబడి, దేవుని మూలముగా సువార్త ప్రకటించి నువ్వు ఏ రీతిగా రక్షించబడ్డావో అనేక రక్షణ వైపు నువ్వు నడిపిస్తే ప్రభు అన్ని విషయాలు నీకు మేలు చేయుగాక. మేము ప్రార్థన చేస్తున్నాము. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరెంతవరకు ప్రభు మీ జ్ఞానముల గురించి, మీ శక్తిని గురించి మాట్లాడాము. ఒకవేళ అవి మా జీవితంలో కొద్దుగా ఉంటే మీ జ్ఞానమును, మీ శక్తిని మాకు అనుగ్రహించి మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టండి.
అనేకులకు ప్రభుని సువార్త ప్రకటించగల ధన్యత మాకు అనుగ్రహించారు. దాసుని ప్రార్థనని ప్రతిఫలం ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.